కూడా ఎవరైతే దేవుడి సన్నిధి నిలవకుండా ఉంటారో వాళ్ళు ఎవరుంటారంటే ఏడు వల్లే గంతులేస్తారు. అలాగే ఇశ్రాయేలు సంస్కృత చూపిన కృప విశ్వాసులకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన విడలేదు, ఎడబాయలేదు. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చాడు. నెరవేర్చడమే కాదు ప్రియులారా, ఆయన వాగ్దానాలు విడుదలకు తెలియపరిచాడు. ఆయన సంతతికి పంపించాడు. జీవాగ్రంథంలో వారిని పేర్లు పెట్టించాడు. కారణం ఏమిటి? దేవుడి ఆసక్తి, ప్రేమ, అవిశ్వాసం రాకుండా దేవుని ఆజ్ఞలు నెరవేర్చడానికి తనను శుద్ధపరుచుకొని నడిచినందుకు. అందుకే ఇక్కడ అంటున్నాడు, భుజగంతలు నివాసులను మన దేవుడు కలగజేసి రక్షణ చూసి 98 ఆశ్చర్యం చూసినట్లే ప్రియులారా అంటాడు. భుజగంతల నివాసులకు మన దేవుడు కలగజేసిన రక్షణ చూసి స్వరమండలారా యెహోవాను బట్టి ఉత్సాహించండి, ఆర్భాటముతో సంతోషగానం చేయండి, కీర్తన పాడండి. దేవుడు తెస్తున్నది కీర్తన పాటలు పాడడం, మందు పట్టడం ఆయన తెస్తున్నాడు. ఆయన గర్భపరచడము ఎప్పుడైతే మనం మందిరంలో పెడతామో ఆ మందిరంలో ఆరాధించినట్లయితే ప్రతి వారు ఒక పాట పాడవచ్చు. పాడడానికి దేవుని వాగ్దానంలో నిలబడి పాటలు పడే స్వరమని దేవుని అడగాను. అయ్యా నాకు పాడడానికి నా స్వరం బాగోదు అని పాదాల నుండి ప్రభా పాటలు మర్చిపోయా అడిగితే అనిపించేది. ఎందుకు అంటే ఆయన ఏది అడిగినా ఇస్తానన్నది ఆసక్తితో, ఎలా విశ్వాసంతో ఆసక్తితో అడిగితే ఆయన ఇస్తాడు. అందుకని భుజగంతలో నివాసులైన దేవుడు కలగజేసిన రక్షణ సూచించింది. స్వరమండలారా, స్వరభూజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించండి, ఆర్భాటముతో సంతోషగానము చేయి. మౌనంగా కూర్చోకండి, మందిరంలోకి వచ్చి మౌనంగా కూర్చోమాకండి. ఏదో దివాలుగా, చాలా దివాలుగా ఉండకండి. మందిరంలో మీ బలహీనమంతా దేవుని సన్నిధిలో ఆయన భుజాల భారము మోసేవాడు కనుక ఆయన వైపు పెట్టండి. చూడండి, అయ్యా నా బలహీనమంతా తీసుకుని నాకు శక్తులు బలాన్ని బలవృద్ధిలో నుంచి